చింటగానికి ఏం పనిలే అని మా మమ్మీ మా చిన్నమ్మ. మమ్మీ హాయ్. హాయ్ హాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ 40. మేము ఎప్పుడు నత్తి స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు కొండకి వెళ్తున్నాం, తిరుమల. ఈరోజు రథసప్తమి కదా చిన్నమ్మా? రథసప్తమి. ఇప్పుడు మనకి వాహనాలన్నీ తీసుకొని వెళ్తారంట స్వామి. అప్పుడు ఎలా తీసుకెళ్తారో ఇప్పుడు ఈ రోజు అన్ని ఒకేసారి అన్ని వాహనాలు సాయంత్రం వరకు వెళ్తా ఉంటాయి అన్నమాట. అన్ని ఒక్కరోజు చూడొచ్చు మనం. స్వామి వారి ఊరేగింప అంతేనా? అంతే, ఊరేగింపు కాదు, వాహనము. అంటే బ్రహ్మోత్సవాలకు జరుగుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క రోజుకి ఒకటి వాహనం. పొద్దున ఒకటి సూర్యప్రభ చంద్రప్రభ వాహనము. అట్లా ఈ రోజు అన్ని వాహనాలు ఈ రోజు కంటిన్యూగా ఉంటాయి అన్నమాట సాయంత్రం వరకు. అచ్చా, వాహనాలు తీసుకొని వెళ్తారంట, స్వామిని తీసుకొని వెళ్తారు. అయితే నేను మీకు వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. అక్కడ అలౌ చేస్తారో లేదో తెలియదు, చూద్దాం. దర్శనము ఈరోజు అలౌ ఉందో లేదో కూడా తెలీదు. అలౌ ఉంటే దర్శనం కూడా చేసుకొని వస్తాం. సో అది తిరుమల మీద కొండెక్కే ముందు మనకి చెకింగ్ ఉంటుంది అనమాట. కార్ చెక్ చేస్తారు, మన బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు. ఏ షార్ప్ ఆబ్జెక్ట్స్ అలాంటివి, నైఫ్స్ అలాంటివి కూడా ఏమి యాక్సెప్ట్ చేయరు. నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి అలౌ చేయరు. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా అలౌ చేయరు. అండ్ కొండెక్కే ముందు స్టార్టింగ్ లోనే మనకి వినాయకుడు స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం. గైస్, కొండ అయితే ఎక్కేస్తున్నాం, స్టార్ట్ అయిపోయినాం. మా చింటూ డ్రైవింగ్, మా చింటూ తీసుకెళ్తుండే ఈరోజు. ఈ చింటుగానికి ఏం పనిలేదు, అందుకే తీసుకొని పోతుండు. వాడే అనుకుంటుండు, చూసినావా? చింటుగానికి ఏం పనిలే అని. మా మమ్మీ మా చిన్నమ్మ. మమ్మీ హాయ్. హాయ్ హాయ్. అండ్ ఇక్కడ కొండ అయితే ఎక్కేసినాము. చూడండి ఎంత బాగా అలంకరించినారో. రథసప్తమి కాబట్టి మొత్తం ఫ్లవర్స్ మంచిగా కొండను మొత్తం అలంకరించినారు అనమాట. అండ్ కొండ ఎక్కగానే ఫస్ట్ మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయినాము. ఇది మేము వెళ్ళింది దేవరాగం రెస్టారెంట్ అంట. మంచిగా ఉంది ఫుడ్, అంబియన్స్ కూడా మంచిగా ఉండే. స్వాతి, మేమైతే కొండ మీదకి వచ్చేసినాము. కొండ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ లంచ్ చేసుకొని వెళ్దామని చెప్పేసి లంచ్కి అని చెప్పి రెస్టారెంట్కి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఎండ్ ఉంది. మేము వచ్చేసరికి ఇప్పుడు 2:30 అయింది. 2:30కి ఇంకా ఫుల్ ఘోరంగా ఎండ్ ఉంది. మేము లంచ్ చేసుకొని అన్నీ వేసేసరికి 3:15 అట్లా అవుతుంది. కొంచెమైనా ఎండ తగ్గుతుందేమో అని చెప్పి ఫస్ట్ లంచ్ చేసేసుకొని అండ్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంకా మా చింటూ ఏమో వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. నేను మా చిన్నమ్మ కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. నేనైతే అండ్ ఇక్కడ హల్వా తింటున్నా. వేడివేడిగా ఉండే, ఫుల్ టేస్టీ ఉండే, యమ్మీ ఉండే. మంచిగా నెయ్యి తట్టించారు. ఇక నాకైతే స్వీట్స్ మస్తు ఇష్టము, ఏ స్వీట్ అయినా తినేస్తా. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసిన. తినిపించినావు మంచిగా కడుపు నిండా. ఇప్పుడు ఇంకా తీసుకొని పోతావా? చాలా పెరుగన్నం తినందుకు మేము కడుపు చల్లగా అయింది నిమ్మలంగా. అండ్ ఇక్కడ చూడండి, కల్పవృక్ష వాహనం లైఫ్ ఫ్రమ్ తిరుమల అని ఉంది కదా. అండ్ మేము వెళ్ళిన టైంలో కల్పవృక్ష వాహనం వెళ్తుంది అనమాట. మార్నింగ్ నుంచి చాలా వాహనాలు వెళ్ళిపోయినాయి. మేము వెళ్ళిన టైంకి కల్పవృక్ష వాహనం ఉండే. అండ్ ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఉండే. నేను క్రౌడ్ కనిపించకుండా మీకు వీడియో తీసి చూపించిన. అండ్ ఇక్కడ నేను గోవిందనామాలు పెట్టించుకుంటున్నా. ఎప్పుడు పెట్టించుకోలే, ఫస్ట్ టైం పెట్టించుకున్నా. మంచిగా అనిపించింది.
ఎందుకో తెలియదు పెట్టించుకోవాలనిపించింది, ఇంకా పెట్టించేసుకుంటున్నా. కానీ కొండ మీద ఎంత హాయిగా ఉంటుంది కదా, అసలు ఆ వైబే వేరే ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ చూసినారా, ఫస్ట్ ఆమె చిన్నగా పెట్టింది, లేదు లేదు నాకు పెద్దది కావాలి అని చెప్పి మళ్ళీ పెద్దగా పెట్టించుకున్నా నామాలు. అండ్ ఇక్కడ కిలాండం దగ్గర దీపం పెట్టేసినాము, కర్పూరం దీపము. అండ్ చూడండి క్రౌడ్ చూడండి, ఎక్కువనే ఉండే, మరీ ఎక్కువ ఏం లేకుండే. ఇంక ఇది కంటిన్యూ ఉంటుంది ఎప్పుడు ఉండే క్రౌడ్ ఇది. ఇక రథసప్తమి కాబట్టి మ్యాక్సిమం అందరు బయటనే ఉన్నారు జనాలంతా. దర్శనము ఈరోజు ఉంది కానీ చాలా కొంతమంది వేసుకుంటారు అనుకుంటా. గట్టి కొట్టు స్వాతి, ఎడికి వచ్చినావు? అవునా, ఏది అవునా. ఇక్కడ స్వామివారి వాహనం వచ్చేస్తుంది, కల్పవృక్ష వాహనం. ఎంత బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ ఉండేనో. ఇక్కడ నుంచి వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. వారికి ఆరతి చేయడానికి కోసం అని చెప్పి మేము ఆల్రెడీ అంతా సెట్ చేసి పెట్టేసుకున్నాం. స్వామి గైస్ ఇప్పుడే స్వామివారిని దర్శించుకున్నాం. ఎంత బాగా అయిందో దర్శనం, మాత్రము చాలా బాగుంది. అండ్ చూడండి క్రౌడ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంత క్రౌడ్ ఎక్కువేం లేదు కానీ ఓకే ఓకే నార్మల్గా ఉన్నారు. దర్శనం మాత్రం చాలా బాగుంది. ఊరేగింపు అమ్మో బస్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఫుల్ సూపర్ సూపర్. స్వామివారి ఊరేగింపు చాలా బాగుంది. మాకు మాత్రం మంచి క్లియర్గా కళ్ళతో మంచి చూసినాము. వీడియోలో కూడా బాగా క్యాప్చర్ చేసిన, మీకు కూడా దర్శనం ఇచ్చేసిన. సో మంచి చూసండి. ఆరతి కూడా ఇచ్చినాం మేము మంచిగా స్వామివారికి. కానీ చాలా దూరం నడవాలి. మేము బస్ స్టాప్లో ఎక్కడో కార్ పెట్టేసి అక్కడ నుంచి బై వాక్ వెళ్తున్నాం అనమాట. నడుస్తూనే ఉన్నాం, అప్పటి నుంచి వస్తూనే ఉంది అది. సో నేను నామాలు కూడా బొట్టు పెట్టేసుకున్నాను. ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ టైం పెట్టించుకున్నా నేను.
ఎప్పుడు పెట్టుకోను. సో అట్లా వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. మా చిండుగాడు మాత్రం మాతో లేడు, వాడికి అంత ఓపిక పేషెన్స్ అవన్నీ ఉండదు కదా. మేమేమో అటేటో వెళ్ళినాము స్వామివారిని చూడడానికి అని చెప్పి, వీడేమయ్యప్ప నాకు నా వల్ల కాదు ఆ క్రౌడ్లో నేను రాను అని చెప్పేసి ఆడేడో దూరం నుంచి మొక్కుకున్నాడు. అట్లా ఉంటుంది బాయ్స్. గర్ల్స్ అయితే మంచి ఓపికతోని వెళ్తారు. ఎంతైనా బాయ్స్ కైనా గర్ల్స్కే ఓపిక ఎక్కువ. మమ్మీ వాళ్ళు చూడు అంత ఏజ్ అయినా ముసలోళ్ళు అయిపోయారు పాపం, ముసలోళ్ళు అయిపోయారు పాపం. ముసలోళ్ళు అయినా ఎంత బాగా నడుస్తారో, వయసు ఉన్న వాళ్ళైనా నడవరు, ఏజ్ ఉన్న వాళ్ళే. నవ్వుతూనే ఉంది మా మమ్మీ ముషి. ఏజ్ అయిపోయింది, ముసలోళ్ళు ఒప్పుకోరు ముసలోళ్ళు అంటే. ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటారు. చూసినప్పుడు ఎంత ఆనందం ఉందో ఇప్పుడు ఈ కార్ని చూసినప్పుడు కూడా అంతే ఆనందం వేస్తుంది. ఎందుకు తెలుసా, అప్పటి నుంచి నడిచి ఏడ కారు వస్తుందా ఏడ కారు ఉందా అని చెప్పేసి తిరిగినాం. ఇప్పుడు కూడా కార్ని చూడగానే అంత ఆనందం ఇస్తుంది అనమాట మాకు. చింటూ మొక్కుకున్నావా? మంచిగా అయిందా? చాలా బాగుండే కదా ఈరోజు, సూపర్ ఉండే. మా చింటు కానీ దయా తిట్టేది తిడతారా? ఎందుకు తిట్టిర్రా? నిన్నెవరు తిట్టిర్రా? నేనా? నాకు తిట్టేంత ధైర్యం ఏం లేదు. మా చింటుగాడి దయ వల్లనే దర్శనం అయింది. మా చింటుగాడికి ఫుల్ ఓపిక ఎక్కువ అబ్బా ఎంతైనా. రేపు అరుణాచలం తీసుకొని పోతావా? ఎల్లుండా? మేము ఇక పోవాలి నాయన హైదరాబాద్కి. మా ఆయన వెయిట్ చేస్తుంది. అరుణాచలం పోతే పోవాలి. రేపు అరుణాచలం వెళ్ళిపోతే రేపు ఎల్లుండి వచ్చేసినాం అనుకో, అవతల ఎల్లుండి మేము వెళ్ళిపోవాలి. అబ్బాయిందే అట్లా ఉండాలా, అన్ని నేర్పియాలంటే నా వల్ల ఏడైతే స్వాతి. నువ్వు నేర్పిస్తేనే కదరా వ్లాగ్ స్టార్ట్ చేసిన. నేను నేర్పిస్తానని కాదు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. స్వామివారి దర్శనం మీరు కూడా మంచిగా చేసుకోండి, అన్ని కోరికలని కోరుకోండి. అంత కష్టపడి ఆ క్రౌడ్లో కూడా వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేసినందుకైనా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Forty Vlogs, and don't forget to press the bell icon for more notifications. మీరు నా వీడియో నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. Bye guys, see you in the next video.